హలో హాయ్ అండి. ఇది ఒక ఎంబ్రాయిడరీ కట్ వర్క్ ప్లేస్ అండి. దీని కింద ఇలా బాటమ్ అంతా ఓపెన్ అయిపోతుందన్నమాట. అంటే మనం స్టిచ్ చేసాక మొత్తం ఇంకా తడి తగిలినా ఏమైనా తగిలినా మొత్తం ఊడిపోతుందన్నమాట. సో దీనికి మనం కరెక్ట్ చేసుకోవడానికి నేనేం చేశాను అంటే, ఇది ఓపెన్ టు ఎంబ్రాయిడరీ ఫుట్ అండి. నేను సింగర్ ప్రామిస్ మిషన్ అయితే నా దగ్గర ఉందండి. దాంట్లో టెన్షన్ 4 పెట్టాను. ఇది విడ్త్ లెంత్ జిగ్జాగ్ టైప్లో అడ్జస్ట్ చేసుకున్నా అండి. అడ్జస్ట్ చేసుకొని నేను పైన ఇన్విజిబుల్ థ్రెడ్ పెట్టి బాబిన్లో రెడ్ కలర్ థ్రెడ్ పెట్టండి నేను మొత్తం అంతా స్టిచ్ చేస్తున్నాను అనమాట. దానికి సపోర్ట్కి న్యూస్ పేపర్ పెట్టానండి. అయితే కొంచెం విడ్త్ వచ్చేసి ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనము అది లోపట ఒక స్టిచ్ బయటకు ఒక స్టిచ్ ఇలా పడుతుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే లోపల ఎక్కువ పార్ట్ కవర్ అవుతుందని చెప్పేసి విడ్త్ ఎక్కువ పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను అండి జిగ్జాగ్ టైప్లో. బయటకి లోపలికి ఒక స్టిచ్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ కింద ఏదైతే ఊడిపోతున్న పార్ట్ ఉందో అది ఊడదనమాట, ఇంకా ఉండిపోతుంది అలాగే. నేను ఒక శారీకి అండి మొత్తం కుట్టేసాను అనమాట. అలా చేయకుండా అది మొత్తం ఊడిపోతుంది అనమాట. సో అందుగురించి నేను ఈ లేస్ అయితే బిఫోర్ స్టిచ్చింగే నేను ఒకసారి ఇలా జిగ్జాగ్ టైప్లో కింద పార్ట్ అంతా స్టిచ్ చేసేసుకున్నాండి. తర్వాత శారీకి లేస్ వేద్దామని చెప్పేసి నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. మనకి పైన అంతా కూడా వాళ్ళు ఎంబ్రాయిడరీ ఇలానే ఇన్విజిబుల్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తారనమాట. మనకి ఓన్లీ లేసెసే కాదు, ఒక్కొక్కసారి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్కి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనము ఇలాగే ఇన్విజిబుల్ థ్రెడ్ తీసుకునండి స్టిచ్ చేసుకుంటే అది కనిపించదు అనమాట. ప్లాస్టిక్ లాగా ఉంటుంది అది. కింద మనం బేస్ కలర్ మనది ఏది ఉందో ఆ కలర్, అంటే ఇప్పుడు ఇది పింక్, డార్క్ పింక్ అనమాట. సో నేను రెడ్ పెట్టాను. రెడ్ అలా పెట్టేసుకుని మనం స్టిచ్ చేసుకుంటే కిందది ఏ కలర్ ఉన్నా ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇలా న్యూస్ పేపర్ అయితే సపోర్ట్ పెట్టుకోవాలండి, లేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనకి కొన్ని బ్లౌజెస్ ఉంటాయండి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన బ్లౌజెస్. దాంట్లో మధ్య మధ్యలో స్టిచెస్ ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనము చేత్తో ఎన్నని కుడతామండి, కష్టం కదా. ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ తీసుకుని బాటమ్ బాబిన్లో బ్లౌజ్ కలర్ కానీ ఇలా లేస్ కలర్ కానీ వేసి స్టిచ్ చేసేసుకుంటే అండి అది నీట్గా ఉంటుంది, కనిపించదు అనమాట. అక్కడ స్టిచ్ గట్టిగా ఉంటుంది, ఇంకా సాలిడ్గా ఉంటుంది. అంటే మళ్ళీ ఊడిపోతుంది అన్న భయం ఉండదు అనమాట. చేత్తోనే కుట్టుకుంటూ వెళ్ళాలంటే 9 మీటర్స్ ఎంత కష్టమండి స్టిచ్ చేయడము. అందులో ఎంత స్ట్రాంగ్గా కూడా ఉండదో ఇంకా గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనము దాన్ని ఫినిషింగ్ కోసం అని ఎక్కడైనా కట్ చేసామనుకోండి, మొత్తము చేత్తో కుట్టిందంతా ఊడిపోతుంది అనమాట. సో అదే బెటర్ మిషన్ మీద కుడితే మనకి బాగుంటుంది. దాని తర్వాత ఇలా న్యూస్ పేపర్ అంతా తీసేయాలండి. కాస్త ఓపికగా ఇవంతా చిన్న చిన్న ఏసులు అవన్నీ తీసేయాలండి. తీసేసాక ఒక సిజర్స్ ఉంటుందండి, చిన్న సిజర్స్. ఇది అమెజాన్లో అవి దొరుకుతుంది. ఇది బెండ్ ఉంటుంది అనమాట. దాంతో నీట్గా అలా ఎడ్జెస్ అలా కట్ చేసుకుంటూ వెళ్తే అండి ఏసులు లాంటివి ఏమి ఉండవు అనమాట. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది, అసలు ఇంకా సాలిడ్గా ఉంటుందండి. ఇంకా ఇది మనము లేస్ కట్ వర్క్ కనిపించేలాగా వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం కాదనమాట. నేను ఏం చేశానంటే పైన కూడా వేసాను అనమాట. ఒక స్టిచ్ చేసేసానండి, ఒక స్టిచ్ని పైన కూడా వేసానండి. ఎందుకంటే ఇన్విజిబుల్ థ్రెడే కదా, ఏం కనిపించదు అనమాట. కరెక్ట్గా ఆ ఎడ్జ్ వరకు మనం శారీకి వేసంటే కింద ఎడ్జ్ మనం వదిలేయచ్చు అనమాట. కట్ వర్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఇష్టం ఉంటే కనుక. సో ఇంకా అసలు లేస్ పాడయ్యే ఛాన్సే ఉంటుందండి, నీట్గా ఉంటుంది. మనకి టెన్షన్ ఉండదు, ఊడిపోతుందేమో ఏసులాగా వచ్చేస్తుందేమో అన్న టెన్షన్ అస్సలు ఉండదు అనమాట. ఇంకా
చాలా గట్టిగా ఉంటదండి. ఎంత మంచిగా నీట్‌గా ఉంటదంటే, అసలు ఇంకా మనకి లేస్ పాడవుతదన్న టెన్షనే ఉండదనమాట. నేనైతే ఇలా ట్రై చేశా అండి. ఎందుకంటే చేత్తో కుట్టడం అంటే చాలా కష్టం. 9 మీటర్స్ కుట్టాలంటే అది ఇంపాసిబుల్ అండి. కొంచెం అక్కడక్కడ మనకి ఫోల్డ్ అయినా గూడా అండి, స్టిచ్ మాత్రం గట్టిగా ఉంటదనమాట. ఇంకా అసలు లేస్ అందము అలాగే ఉంటుంది. ఏం పాడవదనమాట. వాష్ చేసినా కూడా అండి. వాషింగ్ మిషన్‌లో మాత్రం వేయకూడదు ఇవి. ఇలా బ్లౌజెస్‌కి ఏమైనా ఎక్కడైనా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ పోయినా, స్టిచెస్ పోయినా కూడా అండి ఇదే ఇన్విజిబుల్ థ్రెడ్‌తో స్టిచ్ చేయొచ్చనమాట. ఇలా ఉంటుందండి. ప్లాస్టిక్ లాగా ఉంటుందనమాట. చాలా సన్నగా ఉంటుంది. థ్రెడ్ ఎలా ఉంటుందో అదే విధంగా అంతే సన్నగా ఉంటుంది. పైనేమో ఇన్విజిబుల్ థ్రెడ్ అండి. కింద బాబిన్‌లో వచ్చేసి మన బ్లౌజ్ కలర్ అయితే బ్లౌజ్ కలర్, లేస్ కలర్ అయితే లేస్ కలర్ బాబిన్‌లో పెట్టుకోవాలండి. ఇది గోలెక్స్ పాలీ అంటే ఇన్విజిబుల్ థ్రెడ్ అని ఉంటదండి ఇది. అమెజాన్‌లో దొరుకుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా దొరుకుతుందండి. సెట్ ఆఫ్ 12 ఇచ్చాడనమాట. నేను అమెజాన్‌లో తీసుకున్న ₹275 పడింది. ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసండి 258 ఎంతో ఉంది. కానీ 2 తీసుకోవాలని ఉంటే సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను అమెజాన్‌లో తీసుకున్నాను. కానీ నిజంగా చాలా వర్త్ అండి. కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్‌కి మిషన్ మీద కుట్టడం అంటే కష్టము. చేత్తో కుట్టుకోవాలి. ఏమైనా ఊడిపోతున్నా గానీ, పూసలు కానీ, దాని మగ్గం వర్క్ సంబంధించిన మెటీరియల్ ఏదైనా బ్లౌజ్ మీద ఊడిపోతుంటే దీంతో కుట్టొచ్చనమాట. ఈ లేస్ వచ్చండి డార్క్ మెరూన్ కలర్. నేను మీషోలోనే తీసుకున్నాను. చాలా బాగుంది. కానీ దీనికి కూడా అదే ప్రాబ్లం అండి. బాటమ్ వచ్చేసి అంత ఊడిపోయేలాగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యా కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ముందు స్టిచ్ చేసేసుకుని ఓపెన్ ఎంబ్రాయిడరీ ఫుట్తో ఇన్విజిబుల్ థ్రెడ్తో మొత్తం స్టిచ్ చేసి దాని తర్వాత ఈ శారీకి ఇలా అటాచ్ చేద్దాం అనేసి చూస్తున్నాను అండి నేను. లేదంటే అంతా కుట్టిన తర్వాత అండి అలా ఊడిపోతూ ఉంటే మనకు కూడా బాధేస్తుంది కదా. అది తీసేయలేమండి, ఉంచలేము అలాగా. చేత్తో కుట్టుకోవడం అంటే కష్టం కదా. సో ముందే ఇలా మనం స్టిచ్ చేసేసుకుంటే అండి గట్టిగా ఉంటుంది. అది ఊడదనమాట. డ్యూరబిలిటీ ఉంటుంది. ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. కానీ మిషన్ వాష్ అయితే చేయకూడదండి. మిషన్లో వేస్తే మొత్తం కుప్పలాగా తయారైపోతుంది. మనం చెప్పలేం, గ్యారెంటీ ఇవ్వలేమన్నమాట. అది వాషింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇలాంటివి అయితే వాషింగ్ మిషన్లో అస్సలు వేయకూడదు. ఇలా పైన ఒకటి అండి, కింద ఒక స్టిచ్ వేసేసుకుని కట్ వర్క్ పార్ట్ బయటకు ఇట్లా పెట్టేస్తే అలా కట్ వర్క్ కనిపిస్తూ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.